పల్నాడు జిల్లా మాచవరం మండల పరిధిలో పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్యను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. అదే సమయంలో ఈ గ్రామంలో కానీ ప్రధానంగా ఈ గురిజాల నియోజకవర్గంలో కానీ ఇట్లాంటి హత్యలు ఎక్కడ జరగద్దని మేము కోరుకుంటున్నాం. నేను ఇది రెండు దళిత కులాల మధ్యలో జరిగిన ఘర్షణగా చూడట్లేదు. రెండు దళిత కులాల మధ్యలో జరిగిన ఘర్షణలో ఇది ఒక హత్యగా చూడట్లేదు. ఇది రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం దాల్చడం వల్ల ఆ ఘర్షణ తీవ్ర రూపమే జరిగిన దాడి వల్ల జరిగిన ఘటన. ఇది నేను కులాల మధ్యలో జరిగిన ఘర్షణగా నేను చూడట్లేదు. రాజకీయ విభేదాలు పెరగడం వల్ల ఆ విభేదాలు కక్ష రూపంగా దాల్చడం వల్ల జరిగిన దాడిలో మందా సాల్మన్ గత 2 దశాబ్దాల్లో ఇది మొదటి హత్య. 2 దశాబ్దాలు మొదలు. కానీ ఈ గ్రామంలో పిన్నెల్లి గ్రామంలో రాజకీయ విభేదాలు కొత్తేం కాదు. 2 పార్టీల మధ్యలో ఘర్షణలు కొత్తేం కాదు. దాడులు ప్రతిదాడులు కూడా కొత్తేం కాదు. అంతేకాదు, పోయిన ఎన్నికల సమయంలో 2 రాజకీయ పార్టీల ప్రధాన నాయకుల వద్ద బాంబులు దొరికిన విషయం కూడా కొత్తేం కాదు. అంటే రాజకీయ విభేదాలు కక్షలుగా మారితే దాడులు ప్రతిదాడులకు వచ్చింది. ఎన్నికల సమయంలో బాంబుల సంస్కృతికి వచ్చింది. ఇవాళ దాడి తీవ్రమై ఒక హత్యకు దారితీసింది. రాజకీయ విభేదాలు ఉండవచ్చు. ఒకరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఓటు పరంగా అండగా ఉండవచ్చు. నమ్ముకున్న పార్టీ వాళ్ళ కోసం ప్రచారం చేయవచ్చు. కానీ రాజకీయ విభేదాలు ఎక్కడ కూడా ఘర్షణ రూపం దాల్చొద్దని నేను కోరుతున్నా. రాజకీయ విభేదాలు దాడులు ప్రతి దాడులకు దారి తీసుకునే విధంగా ఉండొద్దని కోరుతున్నా. ఎంఆర్పీస్ అదే భావిస్తున్నది. ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకోవడం, వాళ్ళు ప్రచారం చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియ. కానీ రాజకీయ పార్టీలు నమ్ముకునే విషయంలో ఘర్షణ పడుతున్నది మాత్రం కింది వర్గాలు. దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నది కింది వర్గాలు. ఆ దాడుల తీవ్రత పెరిగి ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి 2 వర్గాలు, కింది వర్గాల మధ్యలో. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ముందు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. పోలీస్ యంత్రాంగం అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు వినకుండా ఎవరైనా సరే, ఎల్లకాలం ఒకరి అధికారంలో ఎక్కడ ఉండరు. అధికారం అనేది మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా, భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా కేవలం రాజకీయ నేతలు మాత్రమే శాసిస్తే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజల రక్షణ విషయంలో, శాంతి భద్రతలు కాపాడే విషయంలో, ప్రజల రక్షణ విషయంలో, శాంతి భద్రతలు కాపాడే విషయంలో నిజాయితీగా పరిధిలో పనిచేసే ఆలోచనతో పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు ఎంతటి రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం దాల్చిన గ్రామాలైనా శాంతి నెలకొనడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏ పార్టీ అధికారంకి వస్తే, ఏ నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే విధంగా భావించుకున్న ప్రతి చోట ఘర్షణలు పెరుగుతున్నాయి. పోలీస్ యంత్రాంగం స్వతంత్ర భూమిక పోషించిన కాడ, శాంతి భద్రతలు కాపాడే కాడ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న కాడ ఘర్షణలు తగ్గుతున్నాయి. కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నది పోలీస్ యంత్రాంగ ఉన్నతాధికారులకు, అధికారం అనేది ఎవరి దగ్గర ఎల్లకాలం ఉండదు. అధికారం అనేది మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఎంఆర్పీఎస్ ఆవిర్భావం కంటే ముందు ఇప్పటి వరకు జరిగిన 30 ఏళ్ల ప్రయాణంలో అధికారంలో వచ్చారు, పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అధికారంలో వాళ్ళు ఉండవచ్చు. రేపు ఈ అధికారం కూడా ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు. కానీ పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళ విధులు, వాళ్ళ మాన్యువల్ వాళ్ళకున్నది. కాబట్టి వాళ్ళ విధులు, వాళ్ళ మాన్యువల్ ప్రకారంగా చట్టపరంగా పనిచేస్తే ఎక్కడనైనా ఈ ఘర్షణలు నివారించవచ్చు. ఎక్కడనైనా భవిష్యత్తులో ఘర్షణలు జరగకుండా చూసుకోవచ్చు. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా, స్వతంత్ర భూమిక పోషించే విధంగా పోలీస్ యంత్రాంగం ఉండాలి అని. ఈ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల 1-2 నియోజకవర్గాల్లో నేను గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నా, ఒక పార్టీ అధికారంలో ఉంటే రాజకీయ కక్షలు బలంగా ఉన్న గ్రామంలో అధికారం లేని వాళ్ళు ఏ కులం వాళ్ళైనా ఊరు వదిలిపోతున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు గ్రామాలు వదులుతుండ్రు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గ్రామాలు వదులుతుండ్రు. కక్షలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ విషయంలో నేను అప్పీల్ ఏం చేస్తున్నానంటే,
ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నది. వాస్తవానికి మొత్తం శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఎక్కడన్నా దాడులు, ప్రతి దాడులు, హత్యలు, బాంబులు విసురుకోవడాలు ఎక్కడ జరిగినాయని అనుకుంటే రాయలసీమ అని గుర్తుకొస్తుంది. శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు 3 ప్రాంతాలుగా పిలువబడతాయి. ఉత్తరాంధ్ర అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర. తూర్పుగోదావరి నుంచి మొదలుకుంటే నెల్లూరు వరకు కోస్తాంధ్ర. చిత్తూరు నుంచి మొదలుకుంటే కర్నూలు వరకు కడప, అనంతపురం, రాయలసీమ. దాడులు, ప్రతి దాడుల సంస్కృతి ఎక్కడుండే? రాయలసీమలో ఉండే. ఒకరినొకరు హత్యలు చేసుకునే సంస్కృతి ఎక్కడుండే? బాంబులు పేల్చుకున్న సంస్కృతి ఎక్కడుండే? రాయలసీమలో ఉండే. కానీ రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది. రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది. కానీ ఫ్రాక్షనిజం లాంటి మనస్తత్వం గురజాల అంటూ మాచర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఏదైనా సరే మనందరికీ తెలుసు, దాడులు, ప్రతి దాడులు, బాంబులు ఇసుకునే సంస్కృతి, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి రాయలసీమలో ఉన్నది అనుకునే వాళ్ళం. మనందరికీ తెలిసిన విషయం. ఈ విషయం మొహమాటం ఏం లేదు. కానీ రాయలసీమలో తగ్గుతున్నాయి, ఇక్కడ మాత్రం కొనసాగుతున్నాయి. నేను అంటున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే, ప్రతిపక్ష నాయకుడిగా ఉండబడే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమే. వీళ్ళిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు. వీరిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు, వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవట్లేదు, వాళ్ళిద్దరు ఒకరినొకరు చంపుకునే ప్రయత్నం చేస్తలేరు. కానీ రాయలసీమ నుంచి అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటుంది. అక్కడ మాత్రం దాడులు, బాంబులు వేసుకునే సంస్కృతి తగ్గుతుంది. గురజాలలో, మాచర్లలో మాత్రం పెరుగుతుంది. వాళ్ళు అధికారం కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ వాళ్ళు ఘర్షణ రూపంగా లేరు. కానీ ఇక్కడ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు నమ్ముకున్న పార్టీ కోసం ప్రచారం చేయడం, వాళ్ళు నమ్ముకున్న పార్టీకి ఓట్లు వేయడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ప్రత్యర్థుల మీద దాడులు, ప్రతి దాడులు చేసుకోవడమే కరెక్ట్ కాదు. ఈ దాడులు, ప్రతి దాడుల్లో ఎక్కడ చూసినా కూడా పేద వర్గాలే బలవుతుండ్రు. మన పేద వర్గాల చేతిలోనే పేద వర్గాలు బలవుతుంది. రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం దాల్చిన ప్రతి చోట పేద వర్గాలు బలవుతుండ్రు. పేద వర్గాల చేతిలోనే పేద వర్గాలు బలవుతుండ్రు. అందుకు లేటెస్ట్ మందా సాల్మన్ హత్య. ఇక్కడ దాడి గురై చంపబడ్డది దళితుడే, దాడి చేసి ఈ హత్య కేసులో జైలుకెళ్ళింది దళితుడే. నేను ఇది 2 కులాల మధ్యలో విభేదాలుగా ఘర్షణలు చూడట్లేదు, 2 రాజకీయ పార్టీల రాజకీయ మనస్తత్వం నుంచే నేను చూస్తున్నాను. ఇది ప్రధానంగా ఈ 2 నియోజకవర్గాల్లోనే అది ఎక్కువ కేంద్రీకరించింది. ఈ సంస్కృతి రాయలసీమలో ఉండేది. రాయలసీమ నుంచి రాజ్యాన్ని ఏలేటోళ్ళు తయారైనరు, ఇక్కడ మాత్రం కత్తులు ఇసురుకొని రాడ్లతో చంపుకునేటోళ్ళు తయారైనరు. రాయలసీమ నుంచి రాజ్యాన్ని ఏలేటోళ్ళు తయారైనరు. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, రాజ్యాన్ని వెళ్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఒకరినొకరు చంపుకున్న కాడ కత్తులు, బాంబులు, రాడ్లతో కొట్టుకోవడం, చంపుకోవడానికి దారితీస్తుంది. నేను అప్పీల్ చేస్తున్నా, ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచింది ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నది ఆడ అధికార ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళు ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అధికార పక్షం సంబంధించిన వాళ్ళు ఒకరు శ్రీనివాసరావు లేదా మహేష్ రెడ్డి. అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా ఎదురుదాడి చేసుకోరు, ఆడ ప్రత్యక్షంగా ఇద్దరు ఎవరు ఎక్కడ ఎదురుదాడి చేసుకోరు. ఇక్కడ మాత్రం వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు మాత్రం కత్తులు పట్టుకోవాలి, కటార్లు పట్టుకోవాలి, బాంబులు పట్టుకోవాలి. వాళ్ళ కోసం వీళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళ కోసం వీళ్ళు జైలుకి వెళ్ళాలి.
ఒకరు చచ్చిపోయేట వాళ్ళు అవుతుండ్రు, ఒకరు జైలుకి వెళ్ళేట అవుతుండ్రు. వాళ్ళు మాత్రం ఉంటే అధికారం ఉంటుండ్రు, లేదా ప్రతిపక్షం ఉంటుండ్రు. ఇక్కడ చంపినోడు జైలుకి వెళ్తాడు, చంపబడ్డాడు చనిపోతాడు. ఇక్కడ రెండు, ఒకరు చంపబడతారు, ఒకరు జైలుకి వెళ్తారు. అక్కడ ఇద్దరు, ఒకరు అధికారం ఉంటారు, ఒకరు ప్రతిపక్షం ఉంటారు. ఇవాళ అధికారం ఉన్న వాళ్ళు రేపు ప్రతిపక్షం అవుతారేమో, రేపు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు మళ్ళీ అధికారం అవుతారేమో. వాళ్ళ పాత్రలు మారతలేవు. వీళ్ళు జైలుకి వెళ్ళడం అవుతలేవు, వీళ్ళు చచ్చిపోవడం అవుతలేదు. నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా. ముందుగా ఎస్పీ గారికి గుర్తు చేస్తున్నా, మీరు స్వతంత్ర భూమిక పోషించండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే శక్తుల పట్ల కఠినంగానే ఉండండి. అధికారం ఎవరుంటే వాళ్ళ మాటలు వినకుండా, ఎవరి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో, ఎవరు ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ అధికారంలో ఉన్నా, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని అరికట్టండి. స్వతంత్రంగానే ఉండండి తప్ప అధికారం ఉన్న వాళ్ళకు ఆలోచించొద్దు వాళ్ళ వైపు. ఇప్పుడైనా ఎప్పుడైనా భవిష్యత్తులోని సరే. అదే సమయంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా ప్రతి గ్రామంలో రాజకీయ పార్టీల మధ్యలో శాంతి నెలకొనే విధంగా ఎన్నికల వరకు, ఓటేసే వరకు, ప్రచారం చేసుకునేంత వరకు మాత్రమే మీరు రాజకీయంగా ఎవరి పార్టీకి వాళ్ళకు ఉండండి. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోతే అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి అనే ఒక భావజాలాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారు తీసుకెళ్లే విధంగా, కలెక్టర్ గారు తీసుకెళ్లే విధంగా ఇక్కడ అవగాహన తరగతులు కూడా కల్పించాలి. అట్లా కల్పించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏది గురిజాల అండ్ మాచర్ల నియోజకవర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకెక్కడన్నా ఇట్లాంటి వివిధ నియోజకవర్గాల్లో ఒకటో రెండో గ్రామాల్లో ఉన్నా కూడా అక్కడ కూడా విభేదాలు తగ్గించే విధంగా మోటివేషన్ కార్యక్రమం చేపట్టాలని నేను కోరుతున్నాను. ఇక రెండోది, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి, రాజకీయాలు ఎలా ఉన్నా ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి వీలైతే ఇద్దరు పెద్ద మనసు చేసుకొని ఒక వేదిక మీద నుంచి ప్రకటన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మేము గెలిచినా ఓడినా మేమే కదా. ఇవాళ గెలిచినైనా మొన్న ఓడినైనా, ఓకే, మొన్న గెలిచినైనా ఇవాళ ఓడినైనా. కాబట్టి మేము గెలిచేది ఓడేది మేమే కదా. మా కోసం మీరెందుకు ఘర్షణ పడతారు? ఓటేసేటప్పుడు మాకు ఓటేయండి, అభిమానం ఉంటే మా కోసం ప్రచారం చేయండి. అంతేగాని మా కోసం మీరు ఘర్షణ పడద్దు, మా కోసం మీరు కక్షలు పెట్టుకోవద్దు, మా కోసం మీరు కత్తులు రాడ్లు పట్టద్దు, మా కోసం మీరు బాంబులు సమకూర్చుకోవద్దు అనే విషయంలో నిజంగా పేద ప్రజల మీద, పేద ప్రజల బతుకుల మీద వీళ్ళకు గౌరవం, అభిమానం ఉంటే ఒకే వేదిక మీద నుంచి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే పోయేదేంది? ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు కదా. ఇక్కడ ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు కదా. ఈ రెండు పార్టీల అధినేతల నుంచే కూడా ఈ ఘర్షణలు పెరుగుతున్నాయి కదా. కాబట్టి ఒక వేదిక నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తే పోయేదేంది? ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారు కదా. ఉదాహరణకు ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సమస్య పెండింగ్ ఉందనుకో, అఖిల పక్షాలు వెళ్తాయి కదా. లేదా ఒక ముఖ్యమంత్రి ఏదైనా సమస్య మీద అందరు అభిప్రాయం తీసుకోవాలనుకున్నారనుకో, ముఖ్యమంత్రులు అఖిలపక్షం సమావేశాలు పెడతారు కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అఖిలపక్షం సమావేశం పెట్టినప్పుడు అధికారం ఉన్నోళ్ళే కాదు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా సమావేశాలు పాల్గొంటారు కదా. అట్లనే ఈ నియోజకవర్గంలో శాంతిని కాపాడడానికి, ఈ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ఘర్షణ రూపంగా దాల్చకుండా ఉండడానికి, శాంతిని నిలుపుకునే ప్రక్రియలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేని కలుపుకొని వివిధ రాజకీయ పార్టీల పెద్దలతో ఒక శాంతి సమావేశం జరపవచ్చు కదా. కొన్ని సమయంలో అఖిల పక్షాలు జరుగుతాయా లేవా? సమస్యల మీద ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు పెడతారా లేరా? అధికారం ఉన్నోళ్ళతో మాట్లాడరు కదా, ప్రతిపక్షంతో అభిప్రాయం తీసుకుంటారు కదా, ప్రధానమంత్రులు తీసుకుంటారు కదా. మరి ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇప్పుడు గురిజాల సమస్య మీద అధికారం ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అనుకుందాం, ఆయన నాయకత్వంలో శాంతి నిలుపుకోవడానికి ఒక సమావేశం పెట్టవచ్చు కదా. మహేష్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యేని ఆహ్వానించవచ్చు కదా. శాంతి కావాలి కదా. పేద ప్రజలు ప్రతి దాడులు చేసుకొని చచ్చిపోవద్దు కదా. శాంతిని నిలుపుకునే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయండి. అట్లనే నేను
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఇద్దరు ఒక వేదిక మీదకి వచ్చి చేసిన సంతోషం, ఒక వేదిక మీదకి వెంటనే రాలేని పరిస్థితిలో ఉన్న బహిరంగంగా అప్పీల్ చేయండి ప్రజలకు. ఎవరు నమ్ముకున్న పార్టీలో వాళ్ళు కొనసాగండి. ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీకి ప్రచారం చేసుకోండి. ఏ పార్టీ మీద అభిమానం ఉంటే వాళ్లకు ఓటేయండి. కానీ ఎన్నికలు కౌంటింగ్ జరిగిన వెంటనే ఆ రాజకీయ కనీస విభేదాలు కూడా మర్చిపోండి. గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి, గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధి కోసం సమిష్టిగా కలిసి పనిచేయండి అని చెప్పి, రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు రాజకీయ కక్షలుగా మారకుండా చూసుకోండి. రాజకీయ కక్షలు ఒకరినొకరు దాడులు చేసుకునే సంస్కృతి రాకుండా చూసుకోండి. ఒకరినొకరు చంపుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెప్పి ఇద్దరు అధికారంలో ఉండబడే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయాలి, ప్రతిపక్షంలో ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు కనుక అఖిలపక్షం నిర్వహించుకొని ఈ శాంతి సందేశాన్ని గ్రామాలకు పంపగలిగితే, నిజంగా అధికారం ఉండబడే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షంలో ఉండబడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే, పోలీస్ యంత్రాంగం స్వతంత్ర భూమిక పోషించి శాంతి భద్రతలు కాపాడగలిగితే, నాకు తెలిసి మందా సాల్మన్ లాంటి హత్యలు మరొకటి జరగకుండా ఉండడానికి దారితీస్తుంది. ఘర్షణలు తీవ్రం కాకుండా దారితీస్తుంది. కేవలం ప్రచారం, ఓటింగ్ వరకు మాత్రమే రాజకీయంగా చూసుకోవడానికి దారితీస్తుంది. ఆ తర్వాత ఘర్షణ రూపం దారడానికి దారితీయదు. నేను నిజంగా తమ్ముడు సాల్మన్ సోదరుతో అన్నోజీరావుతో ఇప్పుడు మాట్లాడాను. ఆయన ముందే స్టేట్మెంట్ ఇచ్చిండట. భార్య, ఇద్దరు ఆడబిడ్డలు, ఇద్దరు కొడుకులు, 5గురితో మాట్లాడాను. మీరు ఏం కోరుకుంటుండ్రని కూడా నేను అడిగా. ఓకే, నాన్న హత్య గురి అయ్యాడు కదా, మీరు భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నారు? రేపు ఈ పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చిందనుకోండి, భవిష్యత్తులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారంటే, వాళ్ళు ఆత్మసాక్షిగా ఒకరినొకరు అందరు కలిసి మాట్లాడింది ఏంటంటే, రాజకీయ కక్షల వల్ల మా తండ్రిని మేము కోల్పోయాం, మా తండ్రి చంపబడ్డాడు, కానీ భవిష్యత్తులో మా ఊర్లో చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ రాజకీయ కక్షల వల్ల మరొక్కరిని కోల్పోవద్దు, మరొక హత్య జరగద్దు, ఈ గ్రామం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా జరగద్దు. మా తండ్రిని కోల్పోయిన బాధ మాకు ఎంత ఉన్నదో, రేపు ఇంకోరు తండ్రిని కోల్పోయినా కూడా అదే బాధ కుటుంబంలో ఉంటుంది. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారాన్ని కాదు, శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. ఈ పిన్నెల్లి గ్రామంలో మరో హత్య, మా నాన్నలాగా మరో హత్య గురిగా వద్దని చెప్పి మాత్రమే, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఒక పెద్ద మనసుతో వాళ్ళు మాట్లాడారు. చిన్నపిల్లలైనా పెద్ద మనసు చేసుకొని చాలా గొప్పగా మాట్లాడారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కేవలం వాళ్ళ బాధల్లో భాగస్వామ్యం కావడానికి మాత్రమే వచ్చాను, వాళ్ళ బాధల్లో భాగస్వామ్యం కావడానికి మాత్రమే వచ్చేసాను. కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళలో పెద్ద మనసు కూడా చూశాను. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళలో పెద్ద మనసు చూశాను. మా నాన్న హత్యే చివరి హత్య కావాలి ఈ గ్రామంలో, అది చాలా గొప్ప మాట. ఎవరైనా ఒక కుటుంబంలో ఒక మనిషి హత్య గురైన తర్వాత వాళ్ళ మనసులో ఎంత ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నను ఇట్లా చేసిన వాళ్ళను మేము వదిలిపెట్టమని మాట్లాడిన మాటలే ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మా నాన్న హత్యే చివరిది కావాలి, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటివి జరగొద్దని మేము కోరుకుంటున్నామని చెప్పి, నిజంగా మందా సాల్మన్ భార్య అదే చెప్పింది, ఇద్దరు కొడుకులు అదే చెప్పారు, ఇద్దరు ఆడబిడ్డలు అదే చెప్పారు, తమ్ముడు అన్నోజీరావు కూడా అదే చెప్పారు. ఆ విషయంలో నేను వాళ్ళని అభినందిస్తున్నా. అట్లాంటి సంస్కృతి, అట్లాంటి ఆలోచన ప్రజల్లో పెరగాలి, ముఖ్యంగా పేద వర్గాల్లో పెరగాలి. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు 2 పార్టీలు కావచ్చు, 2 సమూహాలే. అక్కడ అధికార ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ సమూహమే ఆడ ప్రతిపక్షంలో ఉన్నది, ఇక్కడ అధికారంలో ఉన్న సమూహమే ఆడ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఎక్కడ కూడా ఎదురెదురుగా దాడులు చేసుకోవట్లేదు, ఎదురెదురు ఇట్లాంటివి తీసుకొచ్చుకోవట్లేదు. కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళే ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చుకుంటారు. కనుక అవి తగ్గాలి. తగ్గడం కోసం వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాలా. ఇవాళ అధికారంలో ఉన్నారు, అధికారం ఎవరికన్నా శాశ్వతమా? కాదు కదా. మరి ఇదే ప్రతీకారం గురించి వచ్చేటోళ్ళు కూడా ఆలోచిస్తే ఇవి పెరుగుతాయి కదా. మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా శాశ్వతం కాదు కదా. ఇప్పుడు అధికారం శాశ్వతం కాదనుకుంటే 2014 నుంచి 2018 వరకు ఒక బాబు గారు ఉన్నారు, మళ్ళీ అధికారం పోయింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం శాశ్వతమైందా? కాదు. మళ్ళీ బాబు గారు వచ్చారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ శాంతిని నిలుపుకునే దిశగా రాజకీయ పెద్దలు ఆలోచించుకోవాలి.
ప్రజలకు అప్పీల్ చేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో నిజంగా చూడండి ఆ ఇల్లు ఆ ఇంటి పరిస్థితి. రాజకీయ ఘర్షణలో దాడులు గురై చంపబడుతున్నది, జెండాలు మోస్తున్నది ఈ కుటుంబాలే, పేదలే. కానీ బాగుపడ్డది ఏమున్నది? వాళ్ళు ఏమైనా బంగ్లాలు కట్టాలి, రేకుల షెడ్డు, ఆ రేకుల షెడ్డు మీద అది కొట్టుకెళ్తుందేమో అని చెప్పి దాని మీద ఒక బండలు, ఇంట్లో నలుగురు కూర్చోవడానికి అవకాశం లేని పరిస్థితి, పేదరికం. నేను విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ముఖ్యమంత్రి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి. రాజకీయాలు చూడొద్దు, రాజకీయ విభేదాలు చూడొద్దు, చంపబడ్డది ఒక పేద దళిత కుటుంబం బిడ్డ చంపబడ్డాడు. ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఎంత వీలైతే అంత పెద్ద మొత్తంలో ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి, ముఖ్యమంత్రి ముందుకు రావాలి, ఇక్కడ ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి, కలెక్టర్ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా విజ్ఞప్తిని పరిశీలిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.